దత్తాత్రేయ నమోస్తుతే. ఎంత కుదిరిచారు బేరం? ఎంత 15,000. ఓ కొండమ్మా, నీ మొగుడు కొడుకు పట్టణం వెళ్తున్నా. ఆ మొగోరికి చెప్పినానులే, మా గుంటడికి చదువు అంటే పేనమని. నేను బడి కంపి ఇంగ్లీష్ చదువులు చదివిస్తారు. అయ్యా నువ్వు ఎక్కయ్యా. వెళ్ళరా, నేను వస్తాను. ఏట్రా సిన్న ఎప్పుడు ఆకాశం వెంకే చూస్తా ఉంటావు? నేను వెళ్తానమ్మా ఆకాశంలో. ఎట్టపోతావు సిన్న? రాకెట్ లో. వెరీ గుడ్, కరెక్ట్ గా చేసావురా. పిల్లలు చప్పట్లు కొట్టండి. మంచిగా చదువుకునే పిల్లోడి జీవితం నాశనం చేసావు కదా. అయ్యా నేను బడికి పోతానయ్యా. నువ్వు బడికి వెళ్ళటానికి వచ్చావా, పని చేయటానికి వచ్చావా? ఏమైంది మాస్టారు? ఈ పిల్లాడు మీ ఇంట్లోనే పని చేస్తున్నాడా? అవును. పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని తెలీదా మీకు? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. చదువు లేదు ఏం లేదు, ఎప్పుడు పని పని అంటున్నారు. అయ్యకి చెప్పిన తీసుకెళ్ళిపోవనమ్మా. వెళ్ళిపోతావమ్మా. ఎక్కడికి? ఇవాళ కాడ పిల్లలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెంటనే బయలుదేరి వచ్చి. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావురా? నడువులో ఎందుకు వెళ్ళావురా? ఏంట్రా ఎక్కడ పడుకున్నావు? లేకో వెళ్ళు. చేసావంటే కాళ్ళు ఎరగొడతా. అదేటే గురు, మా ఓడు మా కాడికి వచ్చినాడా? దొంగ వెధవ జేబులో డబ్బులు తీసుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. ఏటి బాబు? పోలీసులు వచ్చారు. ఆ పెట్టేదో మనం చంపేసామంటున్నారండి. అది వాడి పెట్టినే సార్, వదిలేసి వెళ్ళిపోయాడు. నమస్తే సార్. ఏమిటి మొన్న రాత్రి చిన్నపెంట చావబాదారంట? మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారిని కలవండి. అలాగే సార్. మీ పిల్లాడు దొరకగానే తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం. నా మాట విని మీ ఊరికి వెళ్ళిపోండి. మా బిడ్డ దొరికితేనే వెళ్తామయ్యా. చదువే ఒక ఆయుధం. పేదరికం, వెనుకబాటుతనం పోవాలంటే చదువు ఒక్కటే మార్గం. అమ్మా నేను ఎదురు వచ్చా.